సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో 4వ రోజు కస్టడీ ముగిసింది. రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలతో పాటు బ్యాంకులకు మెయిల్స్ చేశారు సిసిఎస్ పోలీసులు. బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని, ఒక్కడినే అంతా చేశానని రవి చెప్తున్నారు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాల్ని అప్లోడ్ చేసినట్టు రవి చెప్తున్నాడు. తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసేవాడని రవి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్ కు వెళ్లాడు. అరెస్టును ముందే పసిగట్టిన రవి తన దగ్గరున్న హార్డ్ డిస్కుల్లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా ఎరేజ్ చేశాడు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను పలు అకౌంట్స్ కు మళ్లించాడు. దొరికిన టైంను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు, వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికి దొరకకుండా రవి మాయం చేశాడు. విచారణలో పోలీసులు కీలక విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు టూర్లు వేశాడు. సెయింట్ కిట్స్, నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు రవి. విదేశాల్లో ఉన్న సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ ను నడిపాడు. రవికి చెందిన ఒక బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో, వైజాగ్ లో రవికి ఎంతో విలువైన ఆస్తులున్నాయి. బిజినెస్ క్లాస్ ట్రావెల్ ఫ్లైట్లలో తిరుగుతూ లగ్జరీ హోటల్స్ లో గడిపాడు. ఒంటరిగానే ఉంటూ స్టైలిష్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవి. కానీ పైరసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనేది మాత్రం చెప్పలేదని తెలుస్తోంది. 4 రోజుల కస్టడీలో రవి ఎలాంటి విషయాలు పోలీసులకు చెప్పలేదు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలీదు, మర్చిపోయా అంటూ సమాధానాలు ఇచ్చాడు. ఇక రేపటితో రవి 5 రోజుల కస్టడీ ముగియనుంది. రేపు కూడా రవి విచారణలో ఎలాంటి విషయాలు చెప్పకపోతే పోలీసులు అతన్ని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది.